పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్లో నిర్మాతల మండలి సమావేశమైంది. ఫిలిం ఫెడరేషన్ పెట్టిన డిమాండ్స్ పై చర్చిస్తున్నారు నిర్మాతలు. ఈ సమావేశానికి అల్లు అరవింద్, మైత్రి రవి, శివలింక కృష్ణప్రసాద్, రాధామోహన్, ఠాగూర్ మధు తదితర నిర్మాతలు పాల్గొన్నారు. 30% వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు బంద్కు పిలుపునివ్వడంతో షూటింగ్లు నిలిచిపోయాయి. దీంతో అత్యవసరంగా సమావేశమయ్యారు ప్రొడ్యూసర్లు. ఇదే అంశంపై అప్డేట్స్ అందించడానికి ఫిలిం ఛాంబర్ దగ్గర నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, చెప్పండి, ఇప్పుడు కార్మికుల డిమాండ్స్ నిర్మాతలు ఏమంటున్నారు? అయితే అరుణ, కొద్దిసేపటి క్రితమే ఫిలిం ఛాంబర్ లో నిర్మాతల మండలి మెంబర్స్ సమావేశమయ్యారు. ఇందులో నిర్మాతలు పాల్గొన్నారు. దిల్ రాజు కావచ్చు, అల్లు అరవింద్ కావచ్చు, దగ్గుబాటి సురేష్ బాబు కావచ్చు, తమ్మారెడ్డి భరద్వాజ కావచ్చు, మైత్రి రవి, వీళ్ళందరూ మిగతా నిర్మాతలు కూడా వచ్చేశారు. దీనికి సంబంధించి అంటే మరోపక్క అటు ఫిలిం ఫెడరేషన్ సభ్యులు కూడా 30% వేతనాలు పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పెరిగిన ఖర్చులు చాలా ఇబ్బందిగా ఉందంటూ సినీ కార్మికులంతా ఈ విధంగా మొరపెట్టుకున్నారు. అల్టిమేటం కూడా జారీ చేశారు. ఇవాళ నుంచి సమ్మెకు కూడా వెళ్తామంటూ అల్టిమేటం కూడా జారీ చేసింది సినీ ఫెడరేషన్, ఫిలిం ఫెడరేషన్. దీంతో అత్యవసరంగా నిర్మాతల మండలి సమావేశమయ్యారు. అయితే 30% వరకు ఇచ్చేట పరిస్థితుల్లో నిర్మాతలు లేరు అంటూ దానికి సంబంధించి చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి ఏటా 10% వరకు ఈ విధంగా పెంచుకుంటూ ప్రతి ఏటా ఒక 10% పెంచుకుంటూ వెళ్లాలన్న ఆలోచనతోటి కూడా నిర్మాతలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇదే పంచాయతీ ఇప్పుడు ఇటు ఫెడరేషన్ సభ్యులు కావచ్చు, అటు నిర్మాతల సభ్యులు కావచ్చు, అటు ఫెడరేషన్ సభ్యులు కావచ్చు, వీళ్ళంతా కూడా 3 గంటలకు ఇవాళ లేబర్ కమిషన్ ముందు కూడా సమావేశం ఉంది. లేబర్ కమిషన్ ముందు కూడా ఈ పంచాయతీ అక్కడ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినీ కార్మికులు కరోనా నుంచి ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది, కొంతమంది అందులో చాలా వర్గాలు ఉన్నాయి. అటు సినిమా యూనిట్ లో ఉన్నటువంటి కార్మికులలో టెక్నీషియన్ కావచ్చు, కెమెరా యూనిట్ కావచ్చు, సెట్టింగ్స్ కావచ్చు, లైటింగ్స్, రకరకాల వింగ్స్ ఉంటాయి. అందులో చాలా మంది కార్మికులకు కేవలం 800 రూపాయల నుంచి 1800 రూపాయల వరకు మాత్రమే ఆ కార్మికులకు ఇస్తున్నారు. ఇది ఇప్పుడు పెరిగినటువంటి ఖర్చులను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ లో బతికేట పరిస్థితి లేదంటూ కార్మికులు, ముఖ్యంగా సినీ కార్మికులు చాలా సార్లు సినిమా నిర్మాతల మండలికి చెప్పినప్పుడు కూడా వీళ్ళు కొంతమంది నిర్మాతలు దీనికి అనుకూలంగా ఉన్నారు. 30% పెంచడానికి కొంతమంది నిర్మాతలు మాత్రం అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది. మిగతా వాళ్ళు ఒక 10% వరకు పెంచవచ్చు, అంతకంటే ఎక్కువ పెంచితే నిర్మాతలకు బర్డెన్ అవుతుందన్న ఆలోచనతో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఏం జరుగుతుంది, ఇవాళ 3 గంటల వరకల్లా ఏ నిర్ణయం తీసుకుంటారు నిర్మాతల మండలి? నిర్ణయం తీసుకుని ఇదే అంశాన్ని అటు లేబర్ కమిషన్ ముందు కూడా సమావేశం జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా ఏం చెప్తారు, ఎలాంటి నిర్ణయం అంటే 10%కి ఒప్పుకుంటారా, అంతకంటే ఎక్కువ ఒప్పుకుంటారా, లేదంటే ఏటా 10% పెంచేసి ఆ విధంగా ఒప్పిస్తారా ఏందన్నది 3 గంటలకు తెలిసేట అవకాశం ఉంది. అరుణ. ఓకే రవిచంద్ర, థ్యాంక్ యూ.